వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో సోషల్ ఎకనామీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఈ సబ్జెక్టు గురించి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎంత డెప్త్ వరకు చదువుకోవాల్సి ఉంటుందో, మీరు ఎలా ప్రిపేర్ కావాలో మనకు కె శివశంకర్ సీనియర్ ఫ్యాకల్టీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ రెండు గురించి కూడా అభ్యర్థులు ఎంత డెప్త్ వరకు చదువుకునే అవకాశం ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు గురుకుల ఉద్యోగాలు? Yes. First of all, good afternoon, and I wish all the aspirants of Gurukul teachers recruitment. So far, Telangana State Public Service Commission released many notifications, including Gurukul teachers recruitment. In all the recruitments, they made general studies as a compulsory paper, and when it comes to syllabus part, in all the recruitments, the syllabus is similar with some additions and deletions. When it comes to economics part, in all the recruitment syllabus of economics is mentioned as socio-economic development of India and Telangana, or economic development of India and Telangana. If you carefully analyze all the previous question papers of TSPSC recruitment, the questions on economics appearing from three categories. They are: number 1, economic concepts and principles; number 2, current affairs as part of economic current affairs as part of current affairs; number 3, socio-economic development of India and Telangana. So, here you get questions on economics from three categories. You have to remember these three things in your mind before going to the exam. So, three categories are covered. Number 1, concepts of economics and principles. Here definitions also are included. Number 2, current economic affairs as part of current affairs. Number 3, socio-economic development of India and Telangana. మీరు ఇంతవరకు సిలబస్ అనేసరికి టీఎస్పీఎస్సి రిలీజ్ చేసిన సిలబస్లో దెర్ ఇస్ ఓన్లీ వన్ లైన్ ఆన్ ఎకనామిక్ సిలబస్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇంత చిన్న లైన్ ఉంది, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏది వస్తుంది ఏది రాదనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. నాకు తెలుసు. నేను దాదాపు టీఎస్పీఎస్సి కండక్ట్ చేసిన 10 రిక్రూట్మెంట్ జనరల్ స్టడీస్ పేపర్స్ అనలైజ్ చేశాను. ఆ అనాలిసిస్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఎకనామిక్స్లో ప్రధానంగా 3 ఏరియాల నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ 3 ఏరియాస్ బాగా గుర్తుంచుకోండి. నెంబర్ 1, ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్; నెంబర్ 2, కరెంట్ ఎకనామిక్ అఫైర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్; నెంబర్ 3, యువర్ సిలబస్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఈ 3 ఏరియాస్ నుంచి మొత్తం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 3 ఏరియాస్కి సంబంధించిన క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ పేపర్లో ఎక్కడైనా ప్లేస్ చేయవచ్చు. ఫస్ట్ పేజ్ కావచ్చు, సెకండ్ పేజ్ కావచ్చు, మిడిల్ కావచ్చు, లాస్ట్ పేజ్ కావచ్చు. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు ఒక పేపర్ ఉదాహరణగా చెప్తాను. అంటే టీఎస్పీఎస్సి కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఎకనామిక్స్ క్వశ్చన్స్ ఎలా కవర్ అయ్యాయి. సపోజ్ డీజీఎం ఫైనాన్స్ ఆఫ్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జనరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ Telangana State Public Service Commission. So, here the syllabus is same like in your Gurukul teachers socio-economic development of India and Telangana. ఇక్కడ మనకు టాపిక్స్ సిలబస్ టాపిక్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 13 ఉన్నాయి. ఇందులో కొన్ని అడిషన్స్ డిలీషన్స్ ఉన్నాయి. ఇందులో మనం క్వశ్చన్స్ ఎలా అపియర్ అనేది చూసినట్లయితే, పాపులేషన్ నుండి 5, అగ్రికల్చర్ నుంచి 3, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ నుండి
3 క్వశ్చన్స్, ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకనామిక్స్ జీకే నుండి 3 క్వశ్చన్స్, ఎకనామిక్ పాలసీస్, యాక్ట్స్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ నుండి 2, ఎకనామిక్ కాన్సెప్ట్స్ నుండి 1, పబ్లిక్ ఫైనాన్స్ నుండి 1, సోషల్ డెవలప్మెంట్ నుండి 1, ప్లానింగ్ నుండి 1, నేషనల్ ఇన్కమ్ నుండి 1. అయితే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? ఇది టీపీబీఓ, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఎగ్జామినేషన్ which was conducted by Telangana State Public Service Commission. Out of 120 questions, 21 questions appeared from economics. Here I am not saying socio-economic development of India and Telangana. Here I am adding 2 more from economics. Number 1, economic concepts and principles. Number 2, current economic affairs. Number 3, socio-economic development and Telangana. అంటే ఈ 21 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అపియర్డ్ ఫ్రమ్ కరెంట్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ కాన్సెప్ట్స్. అంటే ఈ 5 మైనస్ చేస్తే సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే 16. సో 16 క్వశ్చన్స్ ఫ్రమ్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అండ్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ కాన్సెప్ట్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి జస్ట్ మనకున్న సిలబస్ ఏదైతే ఉందో సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఎకనామిక్స్లో ఇంకొన్ని ఏరియాస్ని కవర్ చేసేటట్లు కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఏరియాస్ ఏవనేది ఆల్రెడీ మీకు చెప్పాను. ఎకనామిక్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ బాగా గుర్తుంచుకోండి. నెంబర్ 2, కరెంట్ ఎకనామిక్ అఫైర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇది బాగా గుర్తుంచుకోండి. కరెంట్ ఎకనామిక్ అఫైర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. అండ్ థర్డ్, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. సో ఈ 3 ఏరియాస్ నుంచి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం 10 క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ 3 సెక్షన్స్. ఎస్, సో దిస్ టైమ్ Telangana State Public Service Commission divided general studies syllabus into 3 sections, section 1, section 2, section 3. So after these 3 sections, we are expecting around 10 questions. It may be more even. Just before I explained, in TPBO general studies exam, 21 questions appeared from economics in general studies, and if you see the DGM finance recruitment, 25 questions appeared from economics, including concepts, principles, current economic affairs and socio-economic development of India and Telangana. సో అయితే ఈసారి మనకి ఏం చేశారంటే ఇంతకుముందు రిక్రూట్మెంట్స్లో సెక్షన్స్గా డివైడ్ చేయలేదు జనరల్ స్టడీస్ సిలబస్ని. అయితే పర్టికులర్గా ఈ రిక్రూట్మెంట్లో జనరల్ స్టడీస్ సిలబస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్ అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఎనీహౌ మళ్ళీ మీకు ఒకసారి అది మీకు చెప్తాను. సెక్షన్ 1 జనరల్ స్టడీస్, సెక్షన్ 2 జనరల్ ఎబిలిటీస్, సెక్షన్ 3 బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. అంటే ఈ విధంగా సెక్షన్స్ కింద డివైడ్ చేశారు కాబట్టి వాట్ వీఆర్ ప్రిడిక్టింగ్ దిస్ టైమ్, యూ మే గెట్ 50 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. It's just a prediction only. Yes, 50 marks, 50 questions from general studies, 50 questions from general abilities and 50 questions from basic proficiency in English. Here the questions may be more than 10. Yes, because I am not the god to predict. Whatever I am analyzing here, I am analyzing from the previous papers. If you see all the previous papers of TSPSC, I mean the general studies papers, there the economics questions appeared ranging between 20 to 25, including principles, concepts, current economic affairs and socio-economic development of India and Telangana. Here also you can expect the same pattern. You may get questions from 3 sections. Section 1, principles, concepts. Section 2, current economic affairs. Section 3, socio-economic development of India and Telangana. సో ఇప్పుడు మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ చెప్తాను ఎలా ఉండొచ్చు. ఇదే
చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలా అపియర్ అయ్యాయి మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ 3 కేటగిరీస్ నుంచి ఏ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక డౌట్ మీకు ఉండొచ్చు. ఆ సబ్ టాపిక్స్ ఏంటివంటే అంటే సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణలో ఏ సబ్ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ 1 పాపులేషన్, 2 అగ్రికల్చర్, 3 పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, 4 కరెంట్ ఎకనామిక్ అఫైర్స్, 5 economic policies, acts, schemes, programs, 6 public finance, social development, planning, national income. And you may get questions from GSDP also. GSDP means gross state domestic product. In your economic syllabus, Telangana also is added. So here you may get questions on national income as well as on GSDP, gross state domestic product. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జిఎస్డిపి వరకు వచ్చేసరికి వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ టు తెలంగాణ జిఎస్డిపి, ఆర్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సెకండరీ సెక్టర్ టు జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ, ఆర్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ టెర్షియరీ సెక్టర్ టు జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ, ఆర్ యూ మే గెట్ ద క్వశ్చన్స్ like what is the contribution of tertiary sector to national income. From national point of view, they may ask you the questions like this, right? So by this way we segregated the subtopics under socio-economic development of India and Telangana. So I tell you again what subtopics are included in previous question papers under socio-economic development of India and Telangana: population, agriculture, poverty, economic current affairs, economic policies, acts, schemes, programs, economic concepts, public finance, social development, planning, national income and gross state domestic product. ఈ ఏరియాస్ నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ పర్టికులర్లీ ఈ సబ్ టాపిక్స్లో 50% క్వశ్చన్స్ 2-3 టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మేజర్ టాపిక్స్ ఏవంటే అగ్రికల్చర్, పాపులేషన్, పావర్టీ, గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్. బికాస్ నవేడేస్ both state and central governments, they are giving preference to the human development. So here they may ask you questions on like health, education and women empowerment. ఇటువంటి వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది మీకు. ఇక్కడ నేను మీకు ఒక మోడల్ క్వశ్చన్స్ అవుతాను. ఇట్ వాజ్ అపియర్డ్ ఇన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండర్ కరెంట్ ఎకనామిక్ అఫైర్స్. What is the present name of the BRICS Development Bank? What is the present name of the BRICS Development Bank? The BRICS Development Bank name changed recently. Here are the options like 1 World Development Bank, 2 New Development Bank, 3 Euro Asia Development Bank, 4 Asia Africa Development Bank. Here you can select the correct answer. This question belongs to current economic affairs or economics geography, economics general knowledge. And if you see the రైట్ సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను అడగండి. సార్ నేను దుబ్బాక నుండి సార్, నా పేరు రమ్య సార్. రమ్య గారు, మీ ప్రశ్న అడగండి మేడం. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. ఓకే సార్. సార్ మనకు కరెన్సీ నోట్స్ రద్దయ్యాయి కదా సార్ లాస్ట్ టైం November 8, 2016లో. అది ఎన్ని టైమ్స్ జరిగాయి సార్? ఇంత ముందుకు కూడా ఇలా అయ్యాయా? ఇదే ఫస్ట్ టైమా? అది డౌట్ సార్. నోట్ల రద్దు మొన్న జరిగింది కదా Yes, సార్, demonetization. అది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్ట్ టైమా ఇండియాలో? ఇంతకుముందు ఒకసారి జరిగిందమ్మా. ఈ సెకండ్ టైం. సార్, ఈ సెకండ్ టైమా సార్? ఈ సెకండ్ టైం. ఈ డిమానిటైజేషన్, ఎస్, ఈ డిమానిటైజేషన్ అనేది ఇది కొత్త విషయం ఏం కాదు. చాలా దేశాల్లో చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. అయితే మన దేశంలో మాత్రం ఇది రెండోసారి మాత్రం. రైట్, సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. ఎస్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తాను మీకు.
DGM డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది ఆన్ పాపులేషన్. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ 2011 సెన్సస్? హియర్ ద ఆప్షన్స్ లైక్ 1 ఖమ్మం, 2 ఆదిలాబాద్, 3 నిజామాబాద్, 4 మెదక్. So this question belong to population subtopic. And another question from government schemes. I said the subtopic schemes, programs, acts. Yes. Land purchase scheme is being implemented by Telangana government for landless among SC women with 100% subsidy. Number 2, 75% subsidy. 3, 50% subsidy. 4, 25% subsidy. You can select the correct answer. Here the main thing is, now time is very less. How many days are left for the exam? 3 days. 3 days. Now you I cannot suggest you many books for this, but the thing is, to cover main events, what type of books you can refer. Here I have a list. They are available all over. Under books and reports, particularly for statistics on Indian economy and Telangana economy, annual socio-economic survey which is printed by Planning Department, Government of Telangana. I think this book is available in all the libraries, yes, or in university libraries, or even with government departments. You can get the photocopy. And one more important book, this is the most notable book on Telangana developmental statistics. This book is very famous also, Reinventing the Telangana Socio-Economic Outlook 2017. This one also is printed by Planning Department, Government of Telangana. Yes, most of the current statistics you can get from this book. And when it comes to the concepts, economic concepts, principles, definitions, whatever it may be, you better to refer 10+2 Board of Intermediate textbooks. 10+2 means intermediate first year, second year economics, or if you are from English medium background, you can go for ICSE or CBSE books. That is better. So here all the concepts are covered, like agriculture, industry, tertiary sectors, population, poverty, unemployment, national income, planning, public finance, human development indexes, economic growth and economic development. If you see the second year economics textbook, if you open the economics textbook, there you can read various human development indexes, right, like the poverty index, yes, women empowerment, whatever it may be. And when it comes to magazines and newspapers, EPW is one of the best book which covers latest economic events, statistics, issues, whatever it may be, economic and political weekly. They publish in English medium. And second one, the regular newspaper like Economic Times, which is published by Times Group. So I think this newspaper is available in almost in all the libraries, or you can get it from any bookstall. And the third one, Yojana, the most reputed monthly magazine which is printed by the Department of Publications, Government of India, and Yojana is available in English as well as in all the major regional languages, including Telugu. So you better to read the previous copies of Yojana and the current edition and all the leading newspapers. So almost in all the leading newspapers, they may be the English or Telugu, in business page they give various statistics on economy and business. Yes, even regarding currencies, inflation rate. Yes, these books and magazines, newspapers, I refer you because of less time, otherwise I can give you more number of books which are available in the market. రైట్ సార్, ఇక నీతి ఆయోగ్ కూడా చాలా ఇంపార్టెంట్. Yes, yes. దాని గురించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? Niti Aayog is the recent addition. Actually here almost after the Modi government,
the planning commission is closed. In the place of planning commission, we started Niti Aayog. So it is another form of planning commission. So far, I mean, from the first 5-year plan to 12th 5-year plan, most of the plans they fail to reach the objectives. Yes. రైట్ సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతుందని చెప్పి ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు ఎకనామిక్స్ జిఎంపి, జిడిపి, ఎన్డిపి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా కావాలి సార్. వాటి ఎంత చదివినా అది అర్థం కావట్లేదు. ఎస్ ఎస్ దాని గురించి ఖచ్చితమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కావాలి సార్. ఇంకోటి సార్ చెప్తూ దానికి ఒక 2-3 క్వశ్చన్లు చెప్పారు, వాటికి ఆన్సర్ చెప్తే బాగుంటుంది సార్ కొంచెం. ఇప్పుడు బ్రిక్స్ అన్నారు, బ్రిక్స్ బ్యాంక్ పేరు మార్చారన్నారు, సార్ ఆన్సర్ చెప్పలేదు. చెప్తా కొంచెం వాటికి ఆన్సర్ చెప్తే ఇంకా యూజ్ఫుల్ గా ఉంటుందని. తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ పేరుని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని పేరు మార్చారు. అండ్ ఇంకొకటి మీకు పాపులేషన్ నుంచి ఒక క్వశ్చన్ చెప్పాను. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ 2011 సెన్సస్? This question belongs to 2011 census. Now most of the Telangana districts bifurcated into many other districts. So as per this question, answer is Adilabad with 170 per square kilometer. This was the lowest dense district in Telangana. And caller ఇంతకుముందు అడిగారు సార్ జీడిపి వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని. ఇది చాలా కామన్, ఎందుకంటే స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవడం అంత సులభం కాదు. అది ఏదైనా కావచ్చు, స్టాటిస్టిక్స్ అది జీడిపి కావచ్చు, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, ఆర్ జిఎస్డిపి స్టాటిస్టిక్స్ కావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్ ద వైటల్ స్టాటిస్టిక్స్. సో ఇన్ దట్ కేస్ you better to read a brief report, that is better, which covers like the share of primary sector, share of secondary sector, the share of tertiary sector in national income, the share of all the 3 sectors in gross state domestic product. So you better to concentrate on the subtopics like population, agriculture, industry and tertiary sectors. From these subtopics you may get more and more questions. రైట్ సార్, ఇక 3 days మాత్రమే ఎగ్జామ్కు అవకాశం ఉంది కాబట్టి 1 minute మీరు ఆ అభ్యర్థులకు ఈ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ కావాలో చెప్పండి. మీకు ఇప్పుడు నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నాను, ఎగ్జామ్స్ 2 days ఉంది కాబట్టి హర్రీ ఉండొద్దు, టెన్షన్ ఉండొద్దు. ఇప్పుడు మీకు 3 areas చెప్పాను, ఎకనామిక్స్ క్వశ్చన్స్ని ఎలా చదవాలనేది. ఆ 3 areas నుంచి మాత్రం మీకు క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ 1 ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్, అవి మీరు 10+2 బుక్స్ నుంచి చదువుకోండి, అంటే ఇంటర్మీడియట్ బుక్స్ నుంచి చదువుకోండి. నెంబర్ 2 కరెంట్ ఎకనామిక్ అఫైర్స్, ఇవి మీకు ఏ మ్యాగజైన్లో అయినా న్యూస్ పేపర్లో అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దొరుకుతాయి మీకు. ఇప్పుడు నేను మీకు బ్రిక్స్ అని చెప్పాను, అటువంటి క్వశ్చన్స్ కరెంట్ ఎకనామిక్ అఫైర్స్. అండ్ థర్డ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అందులో నేను చెప్పిన సబ్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. పాపులేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, టెర్షియరీ సెక్టర్ ఇటువంటివి. సో టెన్షన్ పడొద్దు, మీకు సులభంగా ఉన్నాయి ముందుగా చదువుకోండి, స్టాటిస్టిక్స్తో లింక్ ఉండేటివి తర్వాత చదువుకోండి. ఇట్స్ మై సజెషన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎకనామిక్ గురించి క్లుప్తంగా చెప్పారు. ఇది ప్రోగ్రామ్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.